కొంతమంది పెళ్ళిళ్ళ కార్యాలు మాకు చెప్తుంటారు, ఏమండి మా అమ్మాయికి ఒక సంబంధం చూడండి, మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి అని చెప్తుంటారు. మేము సరేనంటాం, ప్రార్థన చేస్తుంటాం. మాకేదైనా ఎవరైనా చెప్పుంటే అవి కూడా కొన్నిసార్లు చెప్తాం. కానీ ఆ తల్లిదండ్రులు మాకు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, మా కులస్తుల్ని చూడండి, వీళ్ళు అసలు యేసు ప్రభుని నమ్మారా లేదా? యేసు క్రీస్తులో కులం లేదు. యేసు నమ్మిన వాళ్ళల్లో కుల గజ్జి, ఆ కులాపేక్ష కనబడకూడదు. కనబడితే యేసయ్యని ఇంకా ఎరగలేదు అని అర్థం. వాళ్ళలోనే వెతికి చివరికి యేసు ప్రభుని ఇలాగ ఒక దేవాలయంలోకి వచ్చి కనుగొన్నారు. ఎక్కడున్నాడో తెలిసే యేసు ప్రభు? చిన్నోడు, 12 ఏళ్ల వయస్సు. అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు, అక్కడ యాజకులు, పరిసయ్యులు, బైబిల్ విషయంలో ఆరితేరిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యలో పోయి కూర్చొని ఉన్నాడు. చెమట కొట్టండి గట్టిగా. యేసు ప్రభు యాజకులు, ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చుండి ఉండడం తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపడ్డారు. ఇది ఇంతంత పెద్దవాళ్ల మధ్యలో, దేవుని వాక్యంలో ఆరితేరిన వాళ్ళ మధ్యలో ఈ 12 ఏళ్ల వయసులో ఈ చిన్న కుర్రోడేళ్ళు కూర్చోవడం ఏమిటి? కానీ యేసు క్రీస్తు సర్వ స్వతంత్రం ఉన్నప్పటికీ ఇటు గోలికేళ్ళని ఆడుకోవచ్చు, అటు మురిగుంటలో పోయి స్నానాలన్నా చేసి రావచ్చు, అటు కుర్రోళ్ళతో కలిసి అటు ఇటు తిరుగుతారన్నా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ సర్వ స్వతంత్రాన్ని ఉపయోగించుకోకుండా ఈ సమయాన్ని నేను దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో, దేవుని బిడ్డల మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాను అనే ఒక నిర్ణయం తల్లిదండ్రులు చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు.